పని ఉందని నమ్మించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకుని బావిలో తోసేశాడు. 24 గంటల పాటు బావిలోనే మృత్యువుతో పోరాడిన ఆ మహిళ స్థానికుల కంటపడటంతో వారంతా తలా ఓ చెయ్యి వేసి బాధితురాలిని బావిలోంచి బయటకు తీశారు. కరీంనగర్ కిసాన్ నగర్ చెందిన లక్ష్మీ అడ్డాకూలి తిమ్మాపూర్ మండలం నస్తులాపూర్లో పని ఉందని చెప్పిన ఓ గుర్తు తెలియని యువకుడు ఆమెను కూలీ పనికి తీసుకువెళ్లాడు. కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ వరకు ర్యాపిడో బుక్ చేసి ఆమెను ఆ బైక్ పై పంపాడు. ఆ తర్వాత తాను మరో బైక్ పై తిమ్మాపూర్ వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆమెను బైక్ పై తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రైతు వేదిక సమీపంలోని ఓ బావి వద్దకు తీసుకువెళ్లాడు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని లాక్కొని బావిలోకి నెట్టేశాడు. ఈత కొట్టుకుంటూ ప్రాణాలు కాపాడుకుంది. నిర్మానుష్య ప్రాంతం కావడం వల్ల ఆమె అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. కుమారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి మొబైల్ ఫోన్ చివరి సిగ్నల్ నస్తులాపూర్లో ఉన్నట్లుగా గుర్తించారు. లొకేషన్ వెతుక్కుంటూ బావి దగ్గరకు రాగా అప్పటికే రైతులు ఆమెను గుర్తించి బయటకు తీసి కాపాడారు. వాడు ఆన్లైన్ లో బుక్ చేసిండు బండికి ఫోన్ పే ఆయన కొట్టిండు. వాడు తిమ్మపురం అన్న వాళ్ళు దించిపోయిండు. వీళ్ళు మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చి తీసుకొస్తే గిట్టెట్రో గింత దూరం తీసుకపోతాడు. తిమ్మపూర్ ర్యాప్ లో దించిండు. ర్యాప్ లో వచ్చి తిమ్మపూర్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాడు. ఇదే ఊరు పంచారు. అబ్బో